హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కలెక్షన్స్ అండి. ఇవాళ వచ్చేసి సింపుల్ అందరి ఇంట్లో ఈజీగా మేక్ చేసుకునే చంపస్వరాలు చూద్దామండి. ఏం కావాలో చూద్దాం ఒకసారి. ఇవి వచ్చేసి 3mm పర్ల్స్ అండి. చూడండి చైన్ వస్తుంది ఇలా. ఇది కూడా మైక్రో ప్లేటెడ్ వస్తుందండి. చూడండి. సో ఇలా చైన్ తీసుకున్నాను. ఇలా సింగిల్ హుక్ అన్నమాట. సింగిల్ హుక్స్ ఉంటాయి. సో హుక్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ప్యూర్లీ మైక్రో ప్లేటెడ్ అండి. 3 వస్తాయి మీకు, 3 హోల్స్వి. చూడండి మైక్రో ప్లేటెడ్ అర్థమవుతుంది మీకు. సో దీంట్లోనే అలా మైక్రో ప్లేటెడ్ వద్దు, కొంచెం డిజైన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా యాంటిక్ మోడల్ తీసుకోవచ్చండి. సో జంప్ రింగ్స్ తీసుకున్నాను నేను. చాలా ఈజీ అండి, ఎవరైనా మేక్ చేయొచ్చు దీన్ని. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పర్ల్స్ కౌంట్లో తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ లైన్ 16 పర్ల్స్ తీసుకుంటున్నానండి. సుమారుగా ఎంత ఉంటుందో చూపిస్తాను నేను. ఇలా అండి. మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనము 5 పెట్టేసుకొని మళ్ళీ 1 ఇంచ్ మీకు 1 to 1/2 ఇంచ్ మీకు ఇవి వచ్చేస్తాయి అనమాట. అటు ఇటు ఆల్మోస్ట్ 1 ఇంచ్ దాకా వస్తుందండి. మనం అన్ని జంప్ రింగ్స్ యూస్ చేస్తాం కదా. సెకండ్ లైన్ అండి. సెకండ్ లైన్ వచ్చేసి 18 పర్ల్స్ తీసుకుంటున్నాను నేను. 16, 17, 18, 19, 20 అండి. థర్డ్ లైన్ వచ్చేసి 16, 18, 20 తీసుకున్నాను నేను. సో ఇలా ఇటు ఒకటి, ఇలా ఇలా వస్తాయి అన్నమాట. 3 స్టెప్స్ కావాలి కదండి మనకి. సో అటొకటి ఇటొకటి. సో ఇలా ఒక జంప్ రింగ్ తీసుకొని దాన్ని జస్ట్ ఇలా హోల్డ్ చేయండి. దాన్ని ముందు కానీ వెనక్కి కానీ ఇలానండి. సో అది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లైన్ తీసుకొని జస్ట్ చివరి దానికి ఇలా జంప్ రింగ్ అటాచ్ చేయండి. జంప్ రింగ్ అటాచ్ చేసాం కదా. సో ఈ జంప్ రింగ్ని, ఈ రింగ్స్ 3 ఉన్నాయి కదండి, ఇలా ఫస్ట్ దానిలో అటాచ్ చేయండి. జస్ట్ జంప్ రింగ్ని ఇలా పట్టుకొని ఇలా. సో ఇలా అండి. సో నెక్స్ట్ ఇంకొక జంప్ రింగ్ తీసుకొని జస్ట్ నెక్స్ట్ సెకండ్ తీసుకొని సో దీంట్లో సెకండ్ దానికి అటాచ్ చేసుకున్నాం. ఫస్ట్ 16 అండి. నెక్స్ట్ 18 పర్ల్ది. 18 పర్ల్ మనం తీసుకున్నాం కదా, అదండి. సో ఇలా ఇవి కట్టు తీగలో కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తానండి మీకు. నన్ను చాలామంది ఇలా సింపుల్గా అడిగారు. సో అందుకని ఒక్కసారి సింపుల్గా చూపిద్దామని ఇది కూడా చూపిస్తున్నానండి నేను. సో ఇంకొక జంప్ రింగ్ తీసుకొని దాన్ని కూడా ఓపెన్ చేసుకొని మనము థర్డ్ ఉంది కదా 20 పర్ల్స్ది, అది కూడా దీనిలో ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. ఇలా చాలా సింపుల్గా ఉంది కదండి. సో జంప్ రింగ్స్ ఇలా వచ్చిన వాళ్ళు, ఇంట్లో జస్ట్ జంప్ రింగ్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇలా కూడా మేక్ చేసుకోవచ్చండి మీరు. మీకు చాలా ఈజీగా ఉంటుంది జంప్ రింగ్స్తో చేస్తే. కట్టు తీగతో వచ్చిన వాళ్ళైతే కట్టు తీగతో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి ఇంకా. సో ఇలా ఒక వైపు అటాచ్ చేసామండి. సో ఇంకోటి తీసుకొని సేమ్ అండి, ఇటు కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో జంప్ రింగ్ తీసుకొని ఫస్ట్ దానిలో అండి జస్ట్ జంప్ రింగ్ దగ్గరకు వచ్చేటట్టు అటాచ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ సెకండ్ థర్డ్ కూడా అలానేనండి. చూడండి నేను ఇటు కూడా జాయిన్ చేశాను. సో ఇలా వస్తుంది అనమాట మనకి. ఇలా చాలా సింపుల్ కదండి. సో మన దగ్గర పైన ఇక్కడ ఏం చేయాలంటే ఈ సింగిల్ హుక్స్ ఉంటాయి కదండి, సింగిల్ హుక్స్ తీసుకోండి. సో ఒక జంప్ రింగ్ తీసుకోండి సేమ్.
సో ఇలా ఒక జంప్ రింగ్ తీసుకొని ఇలా ఉంటుంది కదండి. సో ఇక్కడ దీనికి ఇది మనం అటాచ్ చేయాలన్నమాట. జస్ట్ ఇలా అండి, ఇలా జంప్ రింగ్ తీసుకొని ఈ హోల్లోకి ఎక్కించుకోండి. నెక్స్ట్ హుక్ అటు సైడ్ ఉండేలాగా మనం హెయిర్ పెట్టుకుంటాం కదా, సో అటు సైడ్ తిరిగేలాగా ఇట్లా దీన్ని జాయిన్ చేద్దాము. సో జస్ట్ ఇలా వచ్చేస్తుందండి మీకు, ఇలా అన్నమాట. సో సేమ్ ఇటు ఇక్కడ వచ్చింది కదా, ఇటు ఇంకొక జంప్ రింగ్ తీసుకొని దీన్ని ఇటు అటాచ్ చేద్దాం. సో చూడండి ఇలా వచ్చేస్తుందండి, అటు ఇటు అటాచ్ చేశాను నేను. చాలా బాగుంది కదండి, చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉంటే 5 minutesలో అయిపోతుందండి మీకు. అండ్ ఇవి కూడా మా దగ్గర లేవు అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక జంప్ రింగ్ తీసుకొని ఈ 3 అటాచ్ చేసేసుకొని కూడా మీరు చేసుకోవచ్చండి. ఈ హోల్స్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు సో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ప్లీజ్ లైక్ చేయండి అందరూ, చూసిన వాళ్ళందరూ. మీరు చిన్న కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో ఈ వీడియో కనుక ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచుకోండి, ఇంకా మంచి వీడియోస్ చాలా వస్తాయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు కట్టుతీగతో ఎలా చంపస్వరాలు ఇక్కడ అల్లుతారో కూడా నేను అన్నీ చూపిస్తానండి. మీకు 2-3 వెరైటీస్ ఉన్నాయి కట్టుతీగ ఇలా అల్లడంలో కూడా, నేను అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు. సో నెక్స్ట్ది మేక్ చేసి కూడా నేను ఒక్కసారి చూపిస్తానండి. సో ఇలా అండి, ఇలా వచ్చేస్తే చూడండి. మేక్ షూర్ అండి ఇది ఇటువైపు వచ్చేటట్టు, ఇది ఇటువైపు వచ్చేటట్టు మాత్రమే చూసుకోండి. అంటే మేక్ చేసుకునే వాళ్ళు ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఇలా పెట్టుకుంటాం కదండి మనం. సో వీటికి ఎలా అయినా తిరుగుతుంది, కానీ మనము ఇంకొకటి చూపించాం కదా ఇలాంటి వాటికి పైకి రావాలంటే సో మేక్ షూర్ హుక్ బ్యాక్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఇలా దీనికి హుక్ అటాచ్ చేసేటప్పుడు మేక్ షూర్ ఇలానే ఉండేటట్టు ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకో ప్రాబ్లం కూడా చూపిస్తానండి నేను మీకు ఇప్పుడు. దీంట్లో చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఇది కొంచెం చిన్నది వచ్చింది, ఇది కొంచెం పెద్దది వచ్చింది. అంటే సరిగ్గా గమనిస్తే నేను చూపిస్తాను ఎందుకో కూడా మీకు. చూడండి సేమ్ 16 తీసుకున్నాను నేను. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందండి, ఇక్కడి నుంచి మీకు ఆల్మోస్ట్ ఇది 4.5 inch ఉందండి ఫస్ట్ లైన్. ఇది చూడండి ఎంత ఉందో, ఇది మీకు 4 ఉంది. ఓకే కదండి, కనిపిస్తుంది కదా. బట్ నేను రెండిటికి 16 pearl తీసుకున్నానండి. సో తేడా ఎక్కడ వస్తుందంటే ఇది వచ్చేసి మిషన్ మేడ్ అండి. సో ఇక్కడ కొన్ని ఏంటంటే దూరం వచ్చేస్తాయి మీకు. నేను మీకు జస్ట్ చూపించడానికి చెప్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్ల్ అనేది దగ్గరగా వచ్చింది మీకు. సో హ్యాండ్ మేడ్కి మిషన్ మేడ్కి తేడా అండి అది. మనం కట్టుతీగతో చేసుకుంటే కనుక మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఎవరికన్నా చేసి ఇచ్చేటప్పుడు మేక్ షూర్ అండి అన్నీ ఒకేలా ఉండేటట్టు. పర్ల్స్ ఉన్నాయి కదా అని కౌంట్ చేసిస్తే మళ్ళీ ఇబ్బంది పడతారండి. సో నేను చెప్పిన ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఒక్కసారి మేక్ చేసుకున్నాక లెంగ్త్ చూసుకోవడం అనేది కూడా కంపల్సరీ అండి. చైన్ అంతా ఒకేలాగా ఉంటే పర్వాలేదండి. ఈ బయట కొనే చైన్స్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువే వస్తాయండి అలా. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. జస్ట్ మీరు మాటీలు కావాలన్నా కూడా జస్ట్ ఈ రింగ్ తీసేసి జస్ట్ ఈ జంప్ రింగ్కి ఇది యాడ్ చేసుకున్న 10 to 11 pearls పెట్టుకుంటే సరిపోతుందండి మీకు. ఇంత లెంగ్త్ కాకుండా చిన్న మాటీలు కూడా వచ్చేస్తాయి మీకు. మీరు 3 step చేసుకోవచ్చు. దీంట్లో ఈ రింగ్స్ 5 తీసుకుంటే 5 step చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి 2 వేసుకుని 6 కూడా మేక్ చేసుకోవచ్చు అండి. మాటీలు కూడా మీకు ఎవరికన్నా మేకింగ్ కావాలంటే చెప్పండి, నేను వీడియో మేక్ చేస్తాను. నెక్స్ట్ కట్టుతీగ ఇంకా దీంట్లో రకరకాల మేకింగ్ వీడియోస్ కూడా చూద్దామండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండి.